చూడడానికి దాచపళ్ళు గుత్తుల్లా ఉన్నాయి కదా! ఒక ద్రాక్ష పండయితే తిందాం. హలో మాయ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేచురల్ బై నితిన్. మనం అదే మావ రొయ్యల షెడ్‌కైతే వచ్చాం. వచ్చిన వెంటనే పాములు పట్టి ఉక్కుతో బాక్సులు అయితే లాక్కుంటున్నాం మావ. మా వాడిని ఐస్ కొట్టరా అంటే ఇంట్లో ఉన్న కోపమంతా ఐస్ మీదే చూపిస్తున్నాడు మావ. కుక్క పిల్లలు తానాలు చేపించినట్టు ఈ రొయ్యలకి కూడా తానాలు చేపించి పక్కనైతే పెట్టుకుంటున్నాం మావ. ఇప్పుడు ఈటిల్ని ఏమంటి అయితే పెట్టుకోవాలి. 32 కేజీలు ఏమంటి అయితే పెట్టుకోవాలి మావ ఈ రొయ్యలని. పెంగ్విన్‌లు మంచులో ఉన్నట్టు ఈ రొయ్యలైతే ఐస్‌లో ఉంటాయి మావ. ఐస్‌లో ప్యాక్ చేసుకుంటే ఈట్లికైతే చల్లగా ఉండాలని ఐస్ అయితే ఎక్కువేసుకొని ప్యాక్ చేసుకుంటాం. ఇప్పుడు మన పనైతే మొదలైంది మామ. పైకెక్కి లోడయితే ఏసుకోవాలి. పెళ్ళిల్లో కట్నాలు రాయమని బుక్ ఇచ్చినట్టు నాకైతే ఈ స్లిప్‌లు ఇచ్చారు మామ. బాక్స్‌కో స్లిప్ పెట్టమని. మన వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు మామ. సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. కొంచెం చూసినోళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. అదేం ఫోన్‌పే లాంటిది కాదు కదా మామ లైక్, సబ్స్క్రైబ్ అనేది. మీకు నచ్చితేనే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. మాకు డైలీ వర్క్ చేసినందుకు ఎంతైతే ఇన్‌కమ్ వస్తుందో అదైతే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ అయితే చేసేయి మామ. కామెంట్ చేస్తే నా ఇన్‌కమ్ ఎంత వస్తుందో మీకు చెప్తా నెక్స్ట్ వీడియోలో. మా ఫ్రెండ్ జిమ్‌కెళ్దాం అని అడుగుతున్నాడు మామ. ఈ వర్క్ వచ్చినప్పుడు జిమ్‌కెళ్ళాల్సిన అవసరం లేదా మామ. ఎందుకంటే చూడండి మామ కండలైతే ఎలాగొస్తున్నాయో. ఈ వర్క్ వచ్చినోడికి 4 రోజులు కంటిన్యూగా వచ్చాడంటే మామ కన్ఫర్మ్‌గా సిక్స్ ప్యాక్ అయితే వస్తది. నాకెందుకు రావట్లేదో నేను అప్పుడప్పుడు వస్తాను మామ. పార్ట్ టైమ్ కాబట్టి మనకైతే రాదు. నేను ఈ పార్ట్ టైమ్ వర్క్ ఎందుకు చేస్తున్నానో, అసలు నేను ఈ వర్క్‌కి ఎప్పుడొచ్చాను, ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ అంతా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోస్‌కి అయితే లైక్ అయితే చేసి, కామెంట్ అయితే చేసి, సబ్స్క్రైబర్లు కూడా చేసుకోండి మామ. 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే మొత్తం టోటల్‌గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఆ బాక్సుల మీద ఎంటీలయితే పెట్టుకోవాలి మామ. అప్పుడైతే ఐస్ అయితే ఆరిపోకుండా ఉంటది. ఈరోజు వేస్ట్ డ్యూటీ అయితే బాబాయ్ టర్న్ మామ. ఒక్కొక్కరు ఒక్కో రోజైతే టైం అయితే 2:30 అవుతుంది మామ. మేము భోజనానికి దిగామో, స్నాక్స్ తింటానికి దిగామో తెలియకుండా అయితే దిగుతాం మామ. ఏ టైం అయితే ఆ టైంలో ప్యాకింగ్ అయిపోయేటప్పటికి. ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది మామ. పైనైతే ఎంటీలు పెట్టేసుకున్నాం. బండికి కూడా సీల్ అయితే వేసేసారు మామ. మా షెడ్‌లో ఉన్న ఒక మతాబ్ అయితే చెప్తాను విను మామ. ఇప్పుడైతే ఐస్ అయితే వచ్చింది కదా మామ. ఇప్పుడైతే పని అయితే అయిపోయిన తర్వాత ఐస్ అయితే వస్తది. దాన్ని మళ్ళీ దింపుకొని పొద్దున్నే మళ్ళీ వచ్చి ఐస్ అయితే తిరగేసుకోవాలి మామ. ఇప్పుడైతే ఎంటీలు అయితే వేసుకుంటున్నాం ఐస్ దింపేసుకుని బండిలో. వేస్ట్ లోడ్ కూడా వేసేసుకున్నాం మామ. వేస్ట్ లోడ్ కూడా అయిపోయింది. మా వర్క్ అయితే అయిపోయింది మామ. ఇప్పుడు అందరూ లేడీస్ అందరూ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం మామ పొద్దున్నకి. బామ్మర్దులు సబ్స్క్రైబ్ చేసుకోండి.